నమస్కారం. నిన్న జరిగినటువంటి ప్రజాపాలనలో 99 డేస్ కార్యక్రమంలో టీఆర్ఎస్ సర్పంచ్లు తెలిసిగా మాకు తెలియకుండా తెలియదు, కానీ వాళ్ళకి అవగాహన ఉందో లేదో ఇట్లా తెలియదు. ఎందుకంటే 2 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి, సర్పంచ్లు ఎక్కడ మనకి ఏమేమి నిధులు పెట్టిండు గత 2 నెలల నుంచి ఎమ్మెల్యే గారు అని చెప్పి వాళ్ళు తెలుసుకోకుండానే నిన్న వాళ్ళు అడగడం జరిగింది. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్ఆర్జీఎస్ నిధులు కొన్ని ఊర్లకు ఫస్ట్ విడతలో కొన్ని పెట్టారు, సెకండ్ విడతలో కొన్ని పెట్టారు, అంతే తప్ప మీ ఇక్కడ బండ సోమరమే కానీ, నవత్పల్లె కానీ, నాగిరెడ్డిపల్లె కానీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్నది క్లియర్గా మీకు 10 లక్షల రూపాయలు పెట్టారు. అప్పుడు ఈసారి కొంతమందికి 5 లక్షలు పెట్టారు, కానీ అంతకన్నా ముందు 6 లాస్ట్ ఇయర్ ఇట్లా 10 లక్షలు పెట్టారు ఎమ్మెల్యే గారు. మరి అదెందుకో మీకు తెలియకుండా మాట్లాడుతురా తెలిసి మాట్లాడుతురా అనేది మీ అవగాహనకే మేము వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకంటే గెలిచిన 2 నెలల్లో ఎన్ని నిధులు కావాలనేది మరి వచ్చి మీరు ఎమ్మెల్యే గారిని అడగాలి. సార్ మాకు ఈ ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, సార్ మాకు ఇది అవసరాలు ఉన్నాయి అని అడిగితేనే కంపల్సరీ మీకు స్పందిస్తాడు. గతంలో అంటే ఇంతవరకు కలిసిన సర్పంచ్లకు ఇట్లా ఏదో విధంగా ఏ సాయం కావాలంటే అది ఫోన్ల ద్వారా, నిధుల ద్వారా అన్ని ఎమ్మెల్యే గారు ఎవరు అంటే సర్పంచ్లు వచ్చినా వాళ్ళు స్పందించి చేశారు. మరి ఆ విషయం మీకు తెలియదా? ఏదో 2-3 కలిసి మేము అంటే అక్కడ ఇబ్బంది పెట్టాలని అనుకుంటే అది కరెక్ట్ సౌభ్యం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని మీరు అడిగే విధానం మీకు ఇవ్వకపోతే అడగాలి. మీరు ఇంతవరకు కొంతమంది కలిసిరు, కొంతమంది కలవలేదు, అంటే పార్టీ విభేదాలను బట్టి మీరు రావట్లేదు. అయినా గతంలో మీ ఇంట్లో సర్పంచ్లు చేసినప్పుడు మాకు అవసరాన్ని నిధులు ఎమ్మెల్యే గారిని అడిగినాం. మరి మీరెందుకు రాలేదు? ఇంతవరకు రాకున్నా కానీ మా ఎమ్మెల్యే గారు హెచ్ఎండే నిధులు తీసుకొచ్చినప్పుడు 10 ఊరికి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు పెట్టారు. అది మీకు తెలియదు, ఇంకా వర్కులు నడుస్తున్నాయి. అదేవిధంగా మొన్న అంతకన్నా ముందు ఎన్ఆర్జీఎస్ నిధులు ఇట్లా అన్ని ఊర్లకు 10 లక్షలు, 12 లక్షలు, 5 లక్షలు పెట్టారు. అది మీకు తెలియదా? మొన్న ఇట్లా వచ్చినాయి ఇట్లా అందరికీ అంతకుముందు ఇవ్వని గ్రామాలకే ఇచ్చారు తప్ప వేరే గ్రామాలకైతే ఇవ్వలేదు. అది మీరు ఎందుకంటే మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. 2 నెలలకు ఎన్ని నిధులు కావాలి? మరి మీకు ఏమేమి అవసరం ఉన్నాయి మరి అడగండి. అంతేగాని మేము మాకు ఊరికి నిధులు రాలేట ఇంతకు 2 ఇయర్స్ నుంచి పెట్టిన నిధులన్నీ ఇక్కడ కనిపిస్తలేవా మీకు? ఇటువంటి ప్రచారాలు మానుకోవాలి. ఏదున్నా ప్రజాస్వామ్యంలో ఉన్నా కనుక, ప్రజాపాలన ఉన్నా కనుక మీకు అవసరమైన ఏవైనా ఉంటే తెలుసుకొని మాట్లాడి మీకు అవసరాలు ఇంకేం కావాలని అడిగి ఎమ్మెల్యే గారితో తీసుకోండి నిధులు. ఎవరు వద్దంటారు? అంతేగాని మేము మాకు నోరుకి ఎంత వస్తుందంత మాట్లాడతాం, మేము ఎట్లా అంటే అట్లా మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు కదా. గతంలో మీ ఇంట్లో ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఎమ్మెల్యే గారు తనకు అవసరం ఉంటే రాలేదా? నిధులు తీసుకోలేదా? మేము ఇట్లే చేస్తామా? ఈ విధంగా మీరు అంటే ఏదో మాట్లాడితే ఏదో అయితే అని కాదు, మీరు ఇట్లా ఆలోచించాలి. ఎందుకంటున్నామంటే ఇన్ని కోట్లు మన నియోజకవర్గానికి ఇప్పుడు శివనని చెప్పినట్టు బునాదియాన్ కాలువకే కానీ, విద్యుత్కే కానీ, భవనాలకు, రోడ్లకు ఎన్నెన్ని నిధులు ఇచ్చారో అన్ని మీకు మీడియా మిత్రులు అందరికీ తెలుసు. ఇన్ని నిధులు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చినాయి ఆరోగ్యపరంగా కానీ. ఇన్ని నిధులు తీసుకొచ్చినాక మీరు ఈ విధంగా మాట్లాడడం, నిధులు రాలేదన్నమాట కరెక్ట్ కాదు. మీకు ఏది కావాలన్నా ఎమ్మెల్యే గారు తను రండి, మీకు ఏమేమి నిధులు కావాలన్నా ఊరు అభివృద్ధి గురించి మాట్లాడండి, తీసుకోండి. అంతేగాని ఎమ్మెల్యే గారిని కలవండి, ఇట్లా మాకు నిధులు ఇవ్వలేదు. సరే మీరు కలవలేదు, అయినా కానీ సార్ మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు? అన్ని ఊర్లకు సమానంగా ఏ ఊరికి ఎంత అవసరం ఉంది జనాభాను ప్రాతిపదిక ప్రకారం వాళ్లకు నిధులు కేటాయించిండు. భవిష్యత్తులో ఇట్లా అదే విధంగా అందరికీ కేటాయిస్తారు. ఎలాంటి అంటే తారతమ్యాలు చూపించారు. అందరికీ సర్పంచ్లందరికీ ఒకటే న్యాయం చేస్తాడు. ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరు పని చేయించుకోండి, మీకు ఏ నిధులు కావాలనో మీరు అడిగి తీసుకోండి. అంతేగాని అసత్య ప్రచారాలు మాత్రం చేయడం మంచిది కాదు. అందరు చూడండి, 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ పెట్టారు. మీకు తెలియదా ఎడబెట్టిరో సార్? ఈ శ్మశాన వాటికకు మీరు రోడ్ వేసుకోలేదా? అది ఎక్కడి నిధులు?